హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ యువ మోర్చా నాయకులను అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని నిన్నటి రోజున యువ మోర్చా అధ్యక్షులు పిలుపునివ్వడంతో చందుర్తి మండలం కేంద్రంలో పోలీసు అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పనులు చేయొద్దని, చేసిన ఎడల బీజేవైఎం సహించబోదని మండల యువ మోర్చా అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు విజేందర్, ప్రధాన కార్యదర్శి సిరికొండ తిరుపతి, బీజేపీ నాయకులు హనుమయ్యాచారి అన్నారు. ఈరోజు మరి హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాలు మరి ఏదైతే తెలంగాణ ప్రజల భూములు ఆస్తులు ఉన్నాయో మరి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పేరుతోటి హామీలు సరిపోక మరి అక్కడి 400 ఎకరాల భూములను అమ్మకాలకు ఈరోజు తయారు చేయడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్లను, వన్య ప్రాణులను వందలాదిగా జేసీబీలు మోహరించి మరి పోలీసుల కవచంలో మరి అక్కడ ఈ చెట్లను తొలగించుకుంటూ మరి దాన్ని పూర్తిగా క్లీనింగ్ చేయడం, దాని ద్వారా ఆ 400 ఎకరాలని అమ్మకానికి పెట్టడం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా హైదరాబాద్లోని ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రజల ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి నిన్నటి రోజున యువమోర్చా అధ్యక్షుడు పిలుపునివ్వడంతో మరి అక్రమ అరెస్టులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు మా యువమోర్చా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరినీ అరెస్టు చేసి మరి జైల్లో మోహరించిన తర్వాత వీళ్ళని ఇటువంటి పోయిన సర్కారు కూడా ఇదే యావత్తుగా పనిచేసి గవర్నమెంట్ ప్రజల సొమ్మును అమ్ముకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో మరి రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ వేదికగా గుర్తు చేస్తూ మరి ఇటువంటి ఆలోచనలు మరి పునరుద్ధరణ కాకుండా చేసుకోవాలని ఈ సర్కార్కు హెచ్చరించడం జరుగుతుంది.